హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లలో సో, డీఏ, ఇంకనూ డీఏ అరియర్స్ 2018 నుండి రావాల్సిన అరియర్స్ జమ కాని వారి కోసం జమ కాని వాని కోసం సమాచారం అనమాట. ఏం చేయాలి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి వేలాది మంది పెన్షనర్ల మనసుల్లో ప్రస్తుతం ఒకటే ఆందోళన నిరంతరం అలజడి రేపుతోందని చెప్పొచ్చు. అది తమకు రావాల్సిన డీఆర్ బకాయిల చెల్లింపుల స్థితిగతులు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి గానీ, సంబంధిత ట్రెజరీ అధికారుల నుండి గానీ ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల పెన్షనర్లలో నిరీక్షణ మరింత భారంగా మారుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న కొంతమంది మిత్రులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సేకరించిన సమాచారం ప్రకారంగా ఈ సమస్య ఎందుకు తలెత్తింది మరియు భవిష్యత్తులో ఎప్పుడు పరిష్కారం కావచ్చు అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పెన్షనర్స్ తమ కష్టార్జితం కోసం ఇలా ప్రతి నెల ఎదురు చూడటం అనేది వారి వృద్ధాప్యంలో ఒక పెద్ద మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. వాస్తవానికి జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఒక విడత డీఆర్ బకాయిలను చెల్లించింది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఈ సొమ్ము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ పెన్షనర్లకు ఒకేసారి జమ కాలేదు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న వారికి సుమారు 14,000 మందికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వారికైతే అందలేదన్నమాట. ఎదురు చూస్తున్నారు. మరి ఈ విధంగా కేవలం ఒక విశాఖపట్నంలోనే గాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న మరికొన్ని ట్రెజరీలలో కూడా వేలాది మంది పెన్షనర్స్ తమ ఖాతాల్లో నగదు జమ కాక ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు మాకు డబ్బులొస్తాయా లేదా అనే ప్రాథమిక సందేహం ఇప్పుడు ప్రతి పెన్షనర్‌ను వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రభుత్వం గాని, లేదా పెన్షనర్ల సంఘాల నేతలు గాని ఈ జాప్యంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడమే. ఒకవేళ ఫలానా తేదీన అందరికీ జమ చేస్తామని ఒక అధికారిక ప్రకటన వస్తే పెన్షనర్లు నిశితంగా అంటే వాళ్ళు కూడా కొద్దిగా ధైర్యంగా ఉండేవారు. కానీ అటువంటి సమాచారం లోపం వల్ల అటువంటి సమాచారం ఏంది ప్రభుత్వం సైడ్ నుంచి ఇంతవరకు అందకపోవడం వల్ల వారిలో కొద్దో గొప్పో కొద్దిమేర అభద్రతా భావం అయితే పెరుగుతోంది. మరి పెండింగ్ డీఆర్ బకాయిల చెల్లింపులపై ప్రస్తుతం మనకున్న ఆశ ఒక్కటే. అదే రాబోయే మార్చి నెల, ఫిబ్రవరి నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరియు బడ్జెట్ అంకెల అప్‌లోడింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. సాధారణంగా బడ్జెట్ తయారీ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ కోసం ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలైతే తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 10వ తేదీ నుండి అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై కూడా ప్రభుత్వం తాత్కాలికంగా ఒక బ్యాన్ లేదా నిషేధాన్ని విధించింది. మరి దీని అర్థం ఏమిటంటే, ఈ నెలలో కొత్తగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేదా బకాయిల విడుదల జరగవు. బడ్జెట్ పనులు పూర్తి కావాల్సి ఉండటం వల్ల సీఎఫ్ఎంఎస్ సైట్‌లో కూడా సరిగ్గా పనిచేయడం లేదు. దీనివల్ల ట్రెజరీ అధికారులు బిల్లులను సబ్మిట్ చేయడానికి సాధ్యపడటం లేదు. మార్చి నెలలో బడ్జెట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నిషేధం ఎత్తివేయడంతో పాటు పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం అయితే అందుతోంది. మరి వైజాగ్, విశాఖపట్నం సీతమ్మధార ట్రెజరీలోని 14,000 మంది పెన్షనర్ల విషయంలో ఒక చిన్న ఆశాజనకమైన మార్పు కనిపిస్తోందండి. అక్కడ పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈ మధ్య అధికారులు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినట్టు అక్కడి సిబ్బంది ద్వారా అయితే తెలుస్తోంది. అయితే ఇవి క్లియర్ కావాలంటే మళ్ళీ మార్చి నెల వరకు వేచి చూడాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా డీఆర్ చెల్లింపుల్లో తలెత్తిన చిక్కుముడులను మనం ప్రతి ఏడు ప్రధాన కారణాలుగా విభజించి చూడవచ్చు. ఇవి ప్రతి పెన్షనర్ తెలుసుకోవడం చాలా ముఖ్యము. మొదటగా అనేక చోట్ల ట్రెజరీ స్థాయిలలో బిల్లుల సమర్పణ ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదు. రెండోది కొంతమంది ఉద్యోగంలో ఉన్నప్పుడు రావాల్సిన డీఏ బకాయిలు వారు రిటైర్ అయ్యాక పెన్షన్ ఖాతాలోకి మారే క్రమంలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయాయి. మూడోది గతంలో సబ్మిట్ చేసిన బిల్లులు ఏమైనా
చిన్న చిన్న పొరపాట్ల వల్ల రిజెక్ట్ అయ్యి ఉంటే, వాటిని అధికారులు మళ్ళీ రీసబ్మిట్ చేయకుండా అలాగే వదిలేశారు. నాలుగోది జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్ల విషయంలో పాత మరియు కొత్త బకాయిల లెక్కలు కట్టడంలో గందరగోళం నెలకొంది. మరి ఐదవ కారణం అత్యంత బాధాకరమైనది. 2022 సంవత్సరం తర్వాత మరణించిన పెన్షనర్ల విషయంలో వారి బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయ్యి ఉండటం వల్ల ప్రభుత్వం పంపిన డబ్బులు తిరిగి ట్రెజరీకి రిటర్న్ అయిపోయాయి. ఆరో కారణం ఏమిటంటే చనిపోయిన పెన్షనర్ల వారసులకు ఆ అరియర్స్ అందాలంటే వారసత్వ సర్టిఫికేట్, ధృవీకరణ పత్రాలు మరియు ఇతర చట్టమైన పత్రాల సమర్పణలో జాప్యం జరుగుతోంది. ఏడవ మరియు అత్యంత సాధారణ సమస్య సీఎఫ్ఎంఎస్ పోర్టల్ వైఫల్యం. బిల్లులు పెట్టాలని అధికారులు ప్రయత్నించినప్పుడు సైట్ మొరాయించడం వల్ల చాలామందికి బిల్లులు అందక ఆగిపోయాయి. మరి మొత్తంగా చూస్తే పెన్షనర్ల కళ్ళ ముందే తమకు రావాల్సిన డీఆర్ బకాయిలు కనిపిస్తున్నప్పటికీ వాటిని అందుకోలేక వారు పడుతున్నటువంటి ఆవేదన వర్ణనాతీతం. కొందరికి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సాంకేతిక సమస్యల వల్ల డ్రా చేసుకోలేకపోతున్నారు. మరికొందరికి అసలు జమే కాలేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించాలంటే మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణను ప్రకటించి పెండింగ్‌లో ఉన్న అందరికీ ఒకేసారి బకాయిలు అందేలాగా చూడాలి. అప్పుడే రాష్ట్రంలోని లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు అసలైన ఆర్థిక భరోసా అనేది లభిస్తుందని మనకు అర్థమవుతోంది.